హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాలిడ్ ఫ్లో మీటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే మనకు మెటీరియల్ కంట్రోలింగ్ కానీ ఎలాగా మనకు ఇండస్ట్రియల్లో ఫీడ్ తీసుకుంటుంటాం కదా, ఎన్ని టన్నులు ఇవ్వాలి, గంటకు ఎన్ని టన్నులు ఫీడ్ తీసుకోవాలి, కిలన్ ఫీడు. ఓకే, సిమెంట్ ప్లాంట్లో అనుకోండి కిలన్ ఫీడ్ ఎంత తీసుకోవాలి అనేది సాలిడ్ ఫ్లో ఫీడర్కు వాడతాం. ఓకే, దీంట్లో ఇప్పుడు బిన్ ఉంటుంది. ఓకే, బిన్ను కింద ఏరేషన్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ స్లైడ్స్ కంటిన్యూగా ఎయిర్ స్లైడ్స్ ద్వారా మనకు మెటీరియల్ ఫ్లో అవుతుంటుంది. అది ఫైన్గా పౌడర్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు లైమ్ స్టోను, బాక్సైట్, ఐరన్ ఓరు అన్నీ మిక్స్ అయ్యి రామిల్లో పౌడర్ అవుతుంది కదా. రామిల్ తర్వాత మెయిన్ బిన్నులోకి వస్తుంది. అది ఒక సైలోలోకి వచ్చేసి దాని తర్వాత బిన్నులోకి ఈక్వల్గా వస్తూ ఉంటుంది. ఓకే, బిన్ను తర్వాత మనకు బిన్ను డిశ్చార్జ్లో సాలిడ్ ఫ్లో ఫీడరు మనకు అరేంజ్ చేసుకుంటాము. అక్కడి నుంచి ఎలివేటర్కి వెళ్ళి ఎలివేటర్ నుంచి కిలన్ ఫీడ్ వెళ్తుంది, ప్రీహీటర్కు వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు అది ఏ విధంగా ఉండేది చూద్దాం. ఓకే, సాలిడ్ ఫ్లో ఫీడరు ఇప్పుడు మనకు మొదటగా మాన్యువల్ గేట్ ఉంటుంది. మాన్యువల్ గేటు మనకు కంటిన్యూస్గా ఓపెన్లో పెట్టింటాం. ఏదన్నా ఇప్పుడు నొమాంటిక్ గేట్ కానీ డోజింగ్ వాల్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది క్లోజ్ చేసుకొని ఇవి వర్క్ చేసుకుంటాం. అంటే లీకేజ్లు ఏదన్నా ఉన్నాయి, చేంజ్ చేయాలనే గేట్లు మాన్యువల్ గేటు క్లోజ్ చేసుకొని చేస్తాము. లేకుంటే మాన్యువల్ గేటు ఇప్పటికీ ఓపెన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నొమాంటిక్ గేటు. నొమాంటిక్ గేటు మనకు నొమాంటిక్ గేటు డోజింగ్ వాల్ ఎప్పుడైతే మనం కిలన్ ఫీడ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నొమాంటిక్ గేటు ఓపెన్ అవుతుంది, డోజింగ్ వాల్ ఓపెన్ అవుతుంది. ఓకే, నొమాంటిక్ గేటు ఎప్పుడైతే మన ఫీడరు, ఇది ఒక ఫీడరు సాలిడ్ ఫ్లో ఫీడర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే కమాండ్ కంటిన్యూగా ఉందో కంటిన్యూస్గా నొమాంటిక్ గేటు ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, డోజింగ్ వాల్ అనేది మన సెట్ పాయింట్ను బట్టి, అంటే మనకు సెట్ పాయింట్ 300 టన్స్ పెట్టాము ఫర్ అవర్. అలాంటప్పుడు 300 టన్స్ కన్నా ఎక్కువ ఫ్లో ఉందనుకోండి, ఎక్కువ వెళ్తుంది దాని నుండి, అది క్లోజ్ చేస్తుంది. ఓకే, అది ఎయిర్ స్లూస్ ద్వారా, ఎయిర్ స్లైడ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిల్ అవుతుంది మెటీరియల్. మాన్యువల్ గేట్ ఓపెన్లో ఉంది, నొమాంటిక్ గేట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఓకే, మాన్యువల్ గేటు మనకు క్లోజ్లో ఉంది కాబట్టి అక్కడ దాకా మెటీరియల్ ఉంది. మాన్యువల్ గేటు ఓపెన్ ఉంది కాబట్టి నొమాంటిక్ గేట్ దగ్గర వరకు మనకు మెటీరియల్ ఉంది అన్నమాట. ఎప్పుడైతే మనం గేటు ఓపెన్ చేసామో ఓకే, మెటీరియల్ ఫ్లో అవుతుంది చిన్నగా. నొమాంటిక్ గేట్ ఓపెన్ అవుతుంది, డోజింగ్ వాల్ చిన్నగా ఆపరేట్ అవుతుంది. మెటీరియల్ ఫ్లో వచ్చేసి నెక్స్ట్ వేయింగ్ ప్లేట్ పైన లోడు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనకు ఈడ లోడ్ సెల్ ఉంటుంది, వేయింగ్ ప్లేట్కు కనెక్ట్ అయి ఉంటుంది లోడ్ సెల్. దాని ద్వారా మనకు ఎంత వెయిట్ ఉండేది తెలుస్తుంది. ఓకే, ఆ వెయిట్ను బట్టి గంటకు ఎంత టన్నులు మనం వే ఫీడర్ ముందు వీడియోస్లో తెలుసుకున్నాం కదా, వే ఫీడర్ ఎలా కంట్రోల్ చేసుకుంది, ఆ వెయిట్ను బట్టి స్పీడ్ని తగ్గిస్తుంది. అలాగనే ఈ వెయిట్ను బట్టి కంట్రోల్ వాల్ ఉంది కదా,
డోజింగ్ వాల్వ్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ వచ్చిందో అప్పుడు డోజింగ్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. వెయిట్ ఎప్పుడైతే తక్కువ వచ్చిందో డోజింగ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. దాని డిశ్చార్జ్లో ఎయిర్ స్లైడ్స్ ఉంటాయి. దాని ద్వారా మనకు ఎలివేటర్కి వెళ్ళి ఫీడ్ వెళ్తుంది. ఓకే, మెయిన్ ముఖ్యంగా మనము దీనిలో చూసుకోవాల్సింది ఏరేషన్ లైన్. ఓకే, ఏరేషన్ లైన్ కంపల్సరీ మీకు బిన్ను కింద ఏరేషన్ లైన్ ఉంటుంది. ఫామ్ కాకుండా మెటీరియల్ స్టాక్ కాకుండా అక్కడ ఉండాలి. గేటు దగ్గర కంపల్సరీ ఉండాలి. ప్రతి ఎయిర్ స్లైడ్స్కు కింద ఒక క్లాత్ వచ్చేసి దాని కింద ఎయిర్ ఫ్లో ఉంటుంది. దానివల్ల ఆ ఫైండ్ పౌడర్ ఉంటుంది కదా, అది మూవ్ అవుతుంటుంది. కొంచెం వాలుగా ఉంటాయి ఎయిర్ స్లైడ్స్. ఫ్రంట్కు మెటీరియల్ ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల మూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనకు సెక్షన్ గుడక బ్లోయర్లు కింద ఎయిర్ స్లైడ్స్ కింద ఉంటాయి బ్లోయర్లు. ఆ బ్లోయర్ల ఫ్లో వల్ల మనకు మెటీరియల్ ఫ్రంట్కు మూవ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఎప్పుడైనా సెక్షన్ తగ్గినా పెరిగినా మనకు వెయిట్ వేరియేషన్ వస్తుంది. అది కాన్స్టెంట్గా చూసుకోవాలి, కాన్స్టెంట్గా. ఓకే, మెయిన్ మనం తెలుసుకోవాల్సినది ఎయిర్ పర్జింగ్ అనేది. అంటే ఏరేషన్ పర్జింగ్ ఏముండదు, ఎయిర్ కంపల్సరీ ఆన్లో ఉంటుంది. అది మనకు కమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్లో ఉండి కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. మన కమాండ్ వచ్చినప్పుడు మెటీరియల్ గేట్ ఓపెన్ అయిపోతానే నొమాంటిక్ గేటు డోజింగ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఆ వెయిట్ని బట్టి డోజింగ్ వాల్వ్ ఆన్ ఆఫ్ అంటే ఓపెన్ క్లోజు కంటిన్యూస్గా డోజింగ్ వాల్వ్ ఆపరేషన్లో ఉంటుంది. ఓకే, మనకు ఎప్పుడన్నా కానీ మెటీరియల్ లోడ్ వచ్చి అది క్లోజ్ కాలేదంటే, మెకానికల్ పరంగా కానీ ఏదన్నా స్ట్రక్ అయిందంటే ఫాల్ట్ వచ్చి ట్రిప్ అవుతుంది. ఓకే, ఎయిర్ లైన్ ఏదన్నా జామ్ అయినా, ఎయిర్ ఫ్లో సరిగ్గా లేకోకుండా బ్లోయర్లు ఆఫ్లో ఉన్నా మనకు వేరియేషన్ చాలా ఉంటుంది, మెటీరియల్ మూవ్ కాదు. ఓకే, మెయిన్ దీనిలో ఎయిర్ ఫ్లో అనేది చాలా ముఖ్యం. ఎయిర్ కంపల్సరీగా మానిటరింగ్ చేసుకొని మనము దీనికి ఒక ట్రాన్స్మిటర్ పెట్టింటాము. సెక్షన్ ఎంత ఉండేది అది కంపల్సరీ మనకు మెయింటైన్ కావాలి. అప్పుడే మనకు కరెక్ట్ వెయిట్ వస్తుంది, బాగా పనిచేస్తుంది. ఓకే, మనకు ఈ విధంగా అంటే మాన్యువల్ గేటు, నొమాటిక్ గేటు, డోజింగ్ వాల్వ్ ఈ మూడు ఇక్కడ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా నొమాటిక్ గేటు ప్రాక్సిల్ ఉంటాయి, సోలనాయిడ్ వాల్వ్ కమాండ్ ఉంటుంది. ఓకే, డోజింగ్ వాల్వ్ ఉంటుంది. పొజిషన్ను బట్టి మనకు ఈ లోడ్ వస్తుంది కదా, లోడ్ సెల్కు లోడ్ ఎప్పుడైతే ప్లేట్ పైన లోడ్ పడినప్పుడు లోడ్ చూపిస్తుంది కదా, దాన్ని బట్టి డోజింగ్ వాల్వ్ను కంట్రోల్ చేస్తుంటుంది. దాన్ని పొజిషన్ మనం తీసుకుంటాం, దాన్ని బట్టి ఓపెన్ క్లోజు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకు వెయిట్ అయితే ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికన్నా వెయిట్ ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా డోజింగ్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మాన్యువల్ గేటు క్లోజ్ చేసామనుకోండి, నొమాటిక్ గేటు ఓపెన్ కంపల్సరీ. మనకు స్టార్ట్ కమాండ్ ఇస్తేనే నొమాటిక్ గేటు ఓపెన్ కావాలి. ఒకటి మాన్యువల్ గేటు క్లోజ్ చేసామనుకోండి, మెటీరియల్ రాదు ఇటు సైడు. నొమాటిక్ గేటు ఓపెన్ అయినా మెటీరియల్ రాదు, డోజింగ్ వాల్వ్ ఓపెన్ అయినా మెటీరియల్ రాదు. ఓకే, అప్పుడు ఫుల్ ఓపెన్లో ఉండిపోతుంది డోజింగ్ వాల్వ్. అప్పుడు మనకు లోడు 0 చూపిస్తుంది. మనం ప్యానల్ దగ్గర ఉన్నా కూడా చూసుకోవచ్చు. మనం లోడ్ రాలేదంటే గేట్ అన్న క్లోజ్లో ఉంటుందా. ఓకే, నొమాటిక్ గేటు లేకుంటే మాన్యువల్ గేటు క్లోజ్లో ఉంది అనుకోండి, మెటీరియల్ రాదు. డోజింగ్ వాల్వ్ పొజిషను మనకు ఆపరేట్ చేసినప్పుడు వచ్చింది అనుకోండి, 0 to 100% పోయింది కానీ లోడ్ రాలేదు. అప్పుడు మనము లోడ్ సెల్లును చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే
మాన్యువల్ గేట్ ఓపెను, న్యూమాటిక్ గేట్ ఓపెను, డోజింగ్ వాల్వ్ ఓపెను, మెటీరియల్ వస్తుంటుంది పక్క. లోడ్ సెల్ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఎయిర్ కంపల్సరీ చూసుకోవాలి. ఎయిర్ లేకుండా కూడా మనకు మెటీరియల్ అనేది మనకు లోడ్ రాదు, మూవ్ కాదు, మెటీరియల్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా మనకు సాలిడ్ ఫ్లో ఫీడర్ ఉంటుంది, ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎవరన్నా మనకు వీడియోలు చూడకుంటే చూడండి, ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ మనం చేద్దామండి.